నా పేరు రాయల కొండయ్య, అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా అధ్యక్షులు మరియు ఆర్టీఐ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నాను. 2005లో ఈ సమాచార హక్కు చట్టం అన్నది కొంతమంది మేధావులు, ఎవరైతే మన జాతీయ స్థాయిలో మేధావులు ఉన్నారో వాళ్ళ నుంచి తయారు చేయబడి పార్లమెంటులో ఆమోదించబడింది ఈ చట్టం అన్నమాట. ఈ చట్టం ఎందుకు ఆమోదించబడింది అంటే, గతంలో అంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కావచ్చు, ఏదైనా వాళ్ళల్లో పారదర్శకత లేని పాలన నడుస్తూ ఉంది. పారదర్శకత లేకుండా పాలనలో ఏం జరుగుతుంది ప్రజలకు తెలియకుండా వాళ్ళు రూల్స్ కొన్ని పెట్టుకొని నడుపుతున్నారు. కాబట్టి 2005లో ఈ చట్టం తీసుకొచ్చి మన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత భారతీయ ప్రభుత్వంలో మనకు పారదర్శకత ఉండాలా, జవాబుదారీతనం ఉండాలా, ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో అది తెలియాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించబడింది. మరి ఈ చట్టము దాదాపు 19 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 20వ సంవత్సరంలో అడుగుపెట్టినా కూడా అపాసు పాలవుతోంది ఈ చట్టం, సమాచార హక్కు చట్టం అనేది. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, ఉదాహరణకి అనంతపురంలో నోడల్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు 2 కళ్ళు, ఎక్కడైనా కానీ నోడల్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు 2 కళ్ళు లాంటి వాళ్ళు ప్రతి జిల్లాలోనూ ఈ సమాచార హక్కు చట్టానికి. మరి ఈ 2 కళ్ళు కూడా మూసుకోబడినాయి అనేది మా ఉద్దేశం. మేము ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు కానీ, మిగతా యాక్టివిస్టులు కానీ, ఇవంతా మేము ఏం చెప్తున్నామంటే, మరి 2 కళ్ళు లాంటి నోడల్ ఆఫీసర్ కానీ, కలెక్టర్ గారు కానీ ఎందుకు కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారో అర్థం కావట్లే. కళ్ళు మూసుకొని ఎందుకు చెప్తున్నామంటే, అనేక సార్లు వీళ్ళకు డిమాండ్లు చేయడం జరిగింది. ఏ ఆఫీసులోనూ బోర్డులు లేవు, ఏ ఆఫీసులోనూ సరైన సమాధానం లేదు. అసలు మనం ఆర్టీఐ యాక్టివిస్ట్ అంటే ఒక ఇదిగా చూస్తున్నారు, చీప్గా వాళ్ళకు అర్థమవుతోంది. ఆర్టీఐ అంటేనే ఏమనేది కూడా వాళ్ళకే సరైన అవగాహన లేదు. ఏదో చిన్న చిన్న సంస్థలు ఏర్పాటు చేసుకొని మేము రిజిస్ట్రేషన్లు చేసుకొని వాళ్ళకి రిక్వెస్ట్లు పెట్టి వీళ్ళతో పర్మిషన్ తీసుకొని మేము ఏదో వాళ్ళకి అధికారులకు కానీ ఎక్కడన్నా కానీ మీ పిఐఓలకి మేము వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తామంటే కనీసం వాళ్ళ నుంచి సరైన రెస్పాన్స్ లేదు. మాకు మీ ట్రైనింగ్ అవసరమా అన్నట్లు ఉంది వాళ్ళు. మరి ఇదే ఆర్టీఐ కమిషనర్ గారు ఖచ్చితంగా ప్రతి ఆఫీసులోనూ ఆర్టీఐ యాక్టివిస్టులతో కానీ, లేకపోతే ఆర్టీఐ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళతో కానీ, ప్రతి జిల్లా ఆఫీసులోనూ, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ట్రైనింగ్ ఇవ్వండి. ఈ సమాచార హక్కు చట్టం గురించి ట్రైనింగ్ ఇచ్చి ఆ బోర్డులు కానీ, ఆ ఫోటోలు కానీ మాకు అప్లోడ్ చేయండి అనేటువంటి వాళ్ళు సర్క్యులర్లే జారీ చేస్తే, ఆ సర్క్యులర్ను కూడా పక్కన పెట్టేసి ఏ ఆఫీసులో కూడా మేము ట్రైనింగ్ ఇస్తామన్నా వాళ్ళు ఇది లేదు. పోనీ కోఆర్డినేషన్ కమిటీ లేదు సార్. 2013 నుంచి మన అనంతపురం జిల్లాలో కోఆర్డినేషన్ కమిటీ లేదు ఆర్టీఐ మీద. ఈ కోఆర్డినేషన్ కమిటీ ఏమంటే, సాక్షాత్తు కలెక్టర్ గారు అయినటువంటి ఇప్పుడు వినోద్ కుమార్ గారు దీని జీవో ఉందా అని అడుగుతారు. ఆర్టీఐకి ఆయన మెయిన్ ఒక కళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళు జీవోలు మమ్మల్ని అడుగుతున్నారు. జీవోలు అడగడం ఏంది వాళ్ళకే తెలియాలా, ఆర్టీఐ చట్టం గురించి మొత్తం ఏం చేయాలా, కోఆర్డినేషన్ కమిటీ అనేది వాళ్ళకే తెలియాలా. అయినా జీవోలు ఇచ్చినాం, జీవోలు ఉన్నాయి, జీవోలు కూడా ఇచ్చినాం. జీవోలు ఇచ్చినప్పుడు కూడా అనేక సార్లు మన డిఆర్ఓ గారిని అనేక సంఘాలు అన్నీ కలుపుకొని మేము ఐకమత్యంగా ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఎవరినన్నా నియమించండి, మమ్మల్ని నియమించమని మేము ఎక్కడ అడగడం లేదు. మీరు ఎవరినన్నా నియమించండి, కోఆర్డినేషన్ కమిటీని నియమిస్తే తద్వారా ఏమవుతుంది, అధికారులు మేము నిలదీసే హక్కు వస్తుంది, కొంతమందికి ఈ ఆర్టీఐ గురించి కూడా అవగాహన వస్తుంది అని మేము ఎన్నిసార్లు విన్నవించినా కలెక్టర్ గారు పట్టించుకోలేదని డిఆర్ఓ గారు చెప్తారు. కలెక్టర్ గారిని కూడా మేము కలిసి జీవోలతో సహా ఇస్తే ఈ రోజుటికి మాకు ఇంతవరకు సమాధానం లేదు. మేమేం చెప్తున్నామంటే, ఈ కోఆర్డినేషన్ కమిటీని ఖచ్చితంగా వేయాలా. బోర్డులు ఇందాక చెప్పినట్లు, మా మిత్రుడు చెప్పినట్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లేవు, సాక్షాత్తు ఆర్డీఓ ఆఫీసులో లేవు. మాకు డిఆర్ఓ గారికి సార్ బోర్డులు లేవు అంటే, ఏ దాంట్లో బోర్డు లేవో కొంచెం వివరణ ఇస్తారా అని అడుగుతారు. అంటే ఇంకా మాకు పని బాట ఇడిచిపెట్టి మాకు జీతభత్యాలు ఏం లేవు, వీళ్ళు జీతభత్యాలు లక్షలు వీళ్ళు తీసుకుంటున్నారు, మేము పని బాట ఇడిచిపెట్టి ప్రతి ఆఫీస్కు తిరిగి ఎక్కడెక్కడ బోర్డు లేవో వీళ్ళకి సమాచారం ఇవ్వాలంట మేమే. ఇది ఎంత విచిత్రంగా ఉందంటే, అసలు వీళ్ళు ఏ ధోరణితో మాట్లాడుతున్నారో అర్థం కాలే. వీళ్ళ ధోరణి ఏమి, అసలు నిద్రమత్తులో ఉన్నారా లేకపోతే అధికార మదంతో ఉన్నారా మాకేం అర్థం కావట్లే. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, అధికారులు మీకు అధికారం ఇచ్చింది పారదర్శకత, జవాబుదారీతనం కోసమే మీకు అధికారం ఇచ్చినారు. ఎవరైతే ప్రజల పన్నుతోటి మీరు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజలకు జవాబుదారీగా ఉండండి, ఒక పక్క ప్రభుత్వానికి కూడా జవాబుదారీగా ఉండండి. మేమేం చేస్తున్నాం, ప్రభుత్వానికి ప్రజలకి